ఒక ముసుగు వ్యక్తి చెప్పేటటువంటి మాటకి టోటల్గా ఒక పవిత్ర పుణ్యక్షేత్ర ప్రతిష్టని దిగజార్చడం, ఆ పుణ్యక్షేత్రంలో ఏదో జరిగిందని ప్రజలందరినీ నమ్మించడం, అంతర్జాతీయ మీడియా ముందు అదే వాస్తవం అని చెప్పటం, అంతర్జాతీయ మీడియా అంతా ఫోకస్ అయ్యాక ఇప్పుడు లోకల్ పేపర్లలో, లోకల్ టీవీలలో ఏమీ లేదు అతను తప్పుడు మాట చెప్పాడు అంటే, ఈ లోపు ప్రపంచం మొత్తానికి ఏమెళ్ళిపోయింది? అల్జజీరాతో పాటుగా బీబీసీ దగ్గర నుంచి, సిఎన్ఎన్ దగ్గర నుంచి భారతదేశంలో హిందూ తీవ్రవాదం పెరిగిపోయింది, హిందువులు ఆలయాలలో చంపేసేసి పాతిపెట్టేస్తారు, ఆడపిల్లల్ని ఇట్లా చేస్తారు అనేటటువంటి ప్రచారం చేసిన వాళ్ళని ఇప్పుడు ఎలా మారుస్తారు? వాడెవడన్నా క్షమాపణ చెప్తాడా? వాడెవడన్నా వార్త చెప్తాడా? వాడెవడన్నా మార్చుకుంటున్నాడా? జస్ట్ అవాయిడ్ చేస్తాడంతే, ఈ వార్త వేయడు. కానీ ఎంత వెళ్ళిపోయింది పబ్లిక్లోకి? ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? దీనికి జవాబుదారీతనం ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్